నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన. నూతన గ్రామ పంచాయతీని ప్రారంభించి వికలాంగులకు, వృద్ధులకు వీల్ చైర్ల పంపిణీ. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు. మహాత్ముడికి నివాళులర్పించిన అధికారులు, నాయకులు. పసుపు కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ఆర్మూర్ రూరల్ సిఐగా శ్రీధర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మహిళా, శిశు, దివ్యాంగ, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు రెట్రో మోటార్ వెహికల్ వీల్ చైర్లను ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ దివ్యాంగులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అందే విధంగా తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సిడిపిఓ భార్గవి, అడిషనల్ సిడిపిఓ జ్యోతి, ఆర్మూర్, నందిపేట్ మండలాల సూపర్వైజర్లు, పర్యవేక్షకులు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు ఉన్నారు. వాళ్ళకు కనీసం ఈ ట్రై సైకిల్స్ అన్న ప్రభుత్వం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇట్లాంటి కన్సల్ట్ మంత్రి గారు కావచ్చు, అధికారులు కావచ్చు, దయచేసి దేవుడి నిర్దయ వల్ల ఇట్లా అంగవైకల్యం వల్ల ఇలాంటి పరిస్థితులు ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు మన ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందించాలి. ఇట్లాంటి అవసరం ఉన్న నా నియోజకవర్గంలో ఎంతమంది పిల్లలకు, ఎంతమంది వ్యక్తులకు అయితే ఈ ట్రైసైకిల్స్ కానీ, ఆటో ఆపరేటెడ్ అప్డేటెడ్ టెక్నాలజీస్ వెహికల్స్ కానీ ఇవన్నీ ప్రభుత్వం శాంక్షన్ చేయాలని కోరుతూ ఈ అవకాశం నాకు, ఈ పేద పిల్లలకు ఈ అవకాశం వచ్చి నా అదృష్టం. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని నందిపేట్ మరియు డొంకేశ్వర్ మండల ముస్లిం కమిటీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను అందరి వాడని, అందరి కొరకు పనిచేస్తానని, కులమతాలకు అతీతంగా, పార్టీ జెండాలకు అతీతంగా అందరినీ కలుపుకొని పనిచేస్తానని తెలిపారు. నియోజకవర్గ ప్రజలందరూ తన ఆత్మీయులేనని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నందిపేట్ మండల ముస్లిం కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ జావేద్, ఫౌండర్ షేక్ గౌస్, కోశాధికారి మహమ్మద్, ఈసీ మెంబర్లు షాదుల్లా, ఐలాపూర్, గుడ్సాబ్ దేవి పట్నం, వివిధ గ్రామాల మస్జిద్ కమిటీ అధ్యక్షులు ఇమ్రాన్ మల్లారం, రావూఫ్ ఉమ్మేడ, షారిఫ్, రైతు ఫారం, పాషాబాద్ గుణ తదితరులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేయాలని, ఎన్నికల వరకు మాత్రమే పార్టీలు ఉండాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ నర్సయ్య అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, జడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు ఆయా శాఖల పరిధిలో కొనసాగుతున్న పనులను వివరించారు. అనంతరం పదవీకాలం ముగిసిన సర్పంచ్లకు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, జడ్పీ చైర్మన్ విఠలరావు మాట్లాడుతూ సర్పంచ్ల పదవీకాలం ముగిసినప్పటికీ గ్రామాల ప్రజల సమస్యల కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, అభివృద్ధికి ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఎన్నికల వరకు మాత్రమే పార్టీలు ఉండాలని, ఎన్నికల అనంతరం పార్టీ జెండాలు పక్కకు పెట్టి అభివృద్ధి కోసం కృషి చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సంతోష్, ఎంపీడీఓ శ్రీనివాస్, తహసీల్దార్ శ్రీకాంత్, వివిధ శాఖల అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచ్లు తదితరులు ఉన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు సమత. మరియు జడ్పీ చైర్మన్ 2023 సంవత్సరం చేపట్టలేదు. ఆర్థిక సంవత్సరం 2024-25 కేంద్ర ప్రభుత్వం స్కూల్ యాక్ట్ ప్రపోజల్ పెట్టుబడి ఎవరో యూనిట్ గారు ఆర్డర్ తీసుకునిస్తే దాన్ని తీర్మానం ఉత్పత్తి చేసి ఆమె గ్రామాల్లో సేవ చేసిన సర్పంచులకి, ఈ గ్రామానికి, ఈ గ్రామాలకు సేవ చేసిన మళ్ళీ మళ్ళీ పోయి రాష్ట్రంలో ఈ రాజకీయం ఎంతగానో ఆలోచిస్తున్నాము. దాంట్లో ఒక 50% పేదవాళ్ళ వైపు ఏది మనం కనిపించుకోకపోతే 8 రోజులు స్నానం చేయలేదు అమ్మాయి పాపం మన బిడ్డలు ఎంతమంది బిడ్డలు సర్పంచ్ ఎందుకు, ఎంపీ ఎందుకు, ఎంఆర్ఓ ఎందుకు. నేను ఇదే మాట్లాడుతున్నాను. మా ఇంట్లో చరిత్ర మాట్లాడి ఇదే బయట కూడా తర్వాత
స్నానం నీళ్ళు అదే నీళ్ళు వస్తే ప్యాకెట్ ద్వారా ఇంకా కలకత్తా తెచ్చుకుంటున్నాను. నేను ఒక్కనే కాదు కదా, నాకు సహకారం అందించండి అందరూ. నేను ఒక్కరిని రాబోయే ఎలక్షన్లో సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, స్థానిక ప్రజలు అందరూ దయచేసి ఒక ఆశయం గురించి, పేద ప్రజల అభివృద్ధి గురించి మంచిగా వారి వారి గ్రామాల్లో ఈ 5 సంవత్సరాలు చాలా అభివృద్ధి పాటుపడ్డ సర్పంచులందరికీ సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తూ మన అధినాయకత్వం మనోళ్ళు కూడా కోరిరు. ఇది ప్రజాపాలనలో ప్రజలే మరి కంటిన్యూ చేయాలని, మరి గవర్నమెంట్ వచ్చేసి పర్సనల్ ఇన్ఛార్జ్ స్పెషల్ ఆఫీసర్స్ చేసిండ్రు. ఎల్లూరు నుంచే స్పెషల్ ఆఫీసర్స్ ప్రారంభిస్తారు గ్రామ పంచాయతీలో. కాబట్టి నేను సర్పంచులను కోరేది ఏంటంటే మీ హయాంలో చాలా అభివృద్ధి జరిగింది. నేను ఒకటే చెప్తా ఉన్నా, ప్రజల వద్ద పాలన కానీ, పల్లె ప్రగతి కానీ, ప్రజాపాలన కానీ, వికసిత్ భారత్ సంకల్ప యాత్ర, వీటి అన్నిటి ముఖ్య ఉద్దేశం ఒకటే, మనం అందరం పార్టిసిపేట్ కావాలి. ఎందుకంటే వికసిత్ అంటే అది సెంట్రల్ గవర్నమెంట్దేమో, ప్రజాపాలన స్టేట్ గవర్నమెంట్దేమో, పల్లె ప్రగతి గత ప్రభుత్వం ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అనుకుంటా మనం అందరం అధికారులు ఉన్నాం. ఖచ్చితంగా అన్నింటిలో పార్టిసిపేట్ కావాలి. ఎందుకంటే నేను ఒక జడ్పీ చైర్మన్గా మరి ప్రతి గ్రామంలో, మండలంలో, జిల్లాలో ఎక్కడ పోయినా అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నాను. అసెంబ్లీలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ సాధన కోసం మేధావులు, బీసీ సంఘాలు, ప్రజా సంఘాలతో కలిసి భారత జాగృతి చేపట్టిన ఉద్యమాన్ని సంఘీభావంగా అన్ని బీసీ సంఘాల నాయకులు, ఆ సంస్థ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మంగళవారం నాడు హైదరాబాద్లో కలిసి అభినందించారు. ఇప్పటికే రూపొందించిన కార్యాచరణ పట్ల వారు కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ బీసీ హక్కుల కోసం ఫ్రంట్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దాంతో సుదీర్ఘ చర్చలు జరిపి బీసీ డిమాండ్ల పరిష్కారం కోసం యునైటెడ్ ఫూలే ఫ్రంట్ పేరిట ఉద్యమాలు చేపట్టాలని అందరూ కలిసి నిర్ణయించారు. భారత జాగృతి సమన్వయంతో యునైటెడ్ ఫూలే ఫ్రంట్ పేరిట ఉద్యమాలు చేపడతామని పేర్కొన్నారు. కార్యాచరణలో భాగంగా ఫిబ్రవరి 2వ వారంలో హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేపట్టాలని నిర్ణయించారు. దీనికి అన్ని బీసీ సంఘాలు, ప్రజా సంఘాలను ఆహ్వానిస్తామని ప్రకటించారు. అసెంబ్లీలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ సాధన కోసం ఫిబ్రవరి 5 నుంచి 10వ తేదీల మధ్య అన్ని జిల్లాలతో పాటు విశ్వవిద్యాలయాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహిస్తామని తెలిపారు. పసుపు కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా సరైన ధర చెల్లిస్తూ పంటను సేకరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో పసుపు విక్రయాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కలెక్టర్ మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్లో వ్యవసాయ, ఉద్యానవన, మార్కెటింగ్ శాఖల అధికారులు, రైతు సంఘాల ప్రతినిధులు, ట్రేడర్లు, కమిషన్ ఏజెంట్లతో సమావేశం నిర్వహించారు. పసుపు పంటకు ప్రస్తుతం మార్కెట్లో పలుకుతున్న ధర, పంట దిగుబడి, నాణ్యత తదితర వివరాలను కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పసుపు క్వింటాలకు నాణ్యతను బట్టి 10,000 నుండి 12,000 రూపాయల వరకు ధర లభిస్తుందని రైతు ప్రతినిధులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అయితే మార్కెట్కు పంట దిగుబడి ఎక్కువగా వస్తున్నందున ధర తగ్గే అవకాశం ఉందని, రైతులు నష్టపోకుండా ధర నిలకడగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్పందిస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరుగాలం శ్రమించి పంట సాగు చేసిన రైతులు నష్టపోరాదని సూచించారు. సాగు విస్తీర్ణం తగ్గటం వల్ల ప్రస్తుతం మార్కెట్లో పసుపు పంటకు ఆశించిన రీతిలోనే మంచి డిమాండ్ ఉందని తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన త్యాగదనులను స్మరించుకుంటూ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశపు మందిరంలో మంగళవారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ నేతృత్వంలో సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొని స్వాతంత్రోద్యమ అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు. అమరుల ఆశయాలను ముందుకు తీసుకెళ్తామనే దృఢ సంకల్పంతో వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి యాదిరెడ్డి, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, అన్ని శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ్ భవన్లో ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో పీవైఎల్ జిల్లా తొలి కన్వీనర్ కామ్రేడ్ వేములపల్లి కిరణ్ కుమార్ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా పీవైఎల్ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పీవైఎల్ జిల్లా కార్యదర్శి రవి, నాయకులు గంగాధర్ మాట్లాడుతూ కామ్రేడ్ వేములపల్లి కిరణ్ కుమార్ యువజన సంఘాన్ని విస్తరించడం కోసం గ్రామాలలో తిరుగుతూ యువతరాన్ని కూడగట్టి పల్లె పల్లెల్లో ప్రజా సంఘాలను పెట్టడానికి విశేషంగా కృషి చేశారని కొనియాడారు. ఆయన వేసిన బాటల్లోనే యువజన సంఘం సభ్యులు ముందుకు సాగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మోహన్, లింబాద్రి, అఫ్జల్, మనోజ్, సాహితి, మమత, ప్రణయ్ తదితరులు ఉన్నారు. ఈరోజు వేముల కిరణ్ కుమార్ వర్ధంతి సందర్భంగా ఆర్మూరు మన ప్రజాపంత ఆఫీస్ వద్ద జరుగుతున్నది కనుక ఇదే సేమ్ ఈయన ఆశయాలు మనం ఎప్పుడు వెలవెల్ల ఆశయాలు కొనసాగించాలని మనం ఎప్పుడు వెలవెల్ల మనం ముందుకు ఉండాలి. యువతరంకు అయినా ఏ తరమైనా, ఈ తరం ఇప్పుడు పెద్ద తరం అయిపోయింది, ఇప్పుడు మనతో యువతరం వచ్చింది కనుక మన పార్టీ సమావేశంలో మనం ఎప్పుడైనా ముందు నుండి పోరాటాలకు ఎక్కడైతే అన్యాయాలకు వ్యతిరేకత నుండి పోరాడి ముందు మనం సాగించాలని మనందరికీ యువతరందరికీ మేము పిలుపునిస్తూ ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ను కళాశాల ప్రిన్సిపాల్ నర్సయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లెక్చరర్ల సమస్యలు తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టు చంద్రశేఖర్, జాయింట్ సెక్రటరీ లక్ష్మణ్, కార్యవర్గ సభ్యులు నరేష్, చంద్రమోహన్, కళాశాల లెక్చరర్లు తదితరులు ఉన్నారు. వీళ్ళందరినీ ఎన్నో సంవత్సరాల నిరీక్షణ ఫలితం మొన్న ఆగస్టు మే 5 నాడు వీళ్ళకు రెగ్యులేషన్ జరిగింది. జిల్లా కానీ స్టేట్ లెవెల్లో చాలా సంతోషం. ఇది కృషి ఫలితము. గవర్నమెంట్ కాలేజీలు కూడా వీళ్ళ ద్వారానే ఎన్ని సంవత్సరాలు ఉన్నాయంటే వీళ్ళ ద్వారానే పిల్లల్ని మొబిలైజేషన్ చేయడం కానీ, విలేజ్ల పంచి పోవడం కానీ, పిల్లల్ని తీసుకొచ్చడం కానీ, ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండడం వల్లనే గవర్నమెంట్ కాలేజీలు నిలబడ్డాయి. వారికి సమతగ్గ ఫలితము రెగ్యులరేషన్ అయినరు. వీళ్ళు కూడా ఇంకా ముందుకు వీళ్ళ పాత సర్వీస్ కూడా కౌంట్ చేసుకొని ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నారు. ఆర్మూర్ రూరల్ సీఐగా శ్రీధర్ రెడ్డి బాధ్యతలను స్వీకరించారు. ఆర్మూర్ రూరల్ సీఐగా గతంలో గోవర్ధన్ రెడ్డి విధులు నిర్వహించారు. గోవర్ధన్ రెడ్డి హైదరాబాద్కు బదిలీ కావడంతో రూరల్ సీఐగా శ్రీధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా క్రైమ్ రేట్ పూర్తిగా తగ్గే విధంగా చర్యలు చేపడతామని చెప్పారు. చిన్నాపూర్ అర్బన్ పార్కును ఆర్మూర్ జెంటల్ కిడ్స్ పాఠశాల విద్యార్థులు ఫీల్డ్ ట్రిప్లో భాగంగా సందర్శించారు. ఈ సందర్భంగా అర్బన్ పార్కులో వివిధ రకాల చెట్ల జాతులను, వాటి ప్రాముఖ్యతను గురించి అటవీశాఖ అధికారులను విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల కరెస్పాండెంట్ గుజరాతీ ప్రకాష్ మాట్లాడుతూ విద్యార్థులకు ప్రకృతి ప్రాధాన్యతను తెలియజెప్పడానికే చిన్నాపూర్ పార్కును సందర్శించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. జగన్పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తెలంగాణ మోడల్ స్కూళ్లలో పీడీఎస్యు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఏరియా అధ్యక్షులు, జగన్పల్లి మండల బాధ్యులు అనిల్ కుమార్, ఏరియా నాయకురాలు ప్యాట్ల మమతలు మాట్లాడుతూ సమాజం కోసం, శాస్త్రీయ విద్యా విధానం కోసం, విద్యార్థుల హక్కుల కోసం సమస్యలపై పోరాడిన కామ్రేడ్ జార్జిరెడ్డి ఆశయాల సాధనలో విద్యార్థులందరూ పనిచేయాలని కోరారు. అదేవిధంగా జార్జిరెడ్డి స్థాపించిన పీడీఎస్యు సంఘంలో చేరి విద్యారంగ సమస్యలపై పోరాడాలని వారు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను ప్రశ్నించాలని, విద్యాలయాల్లో, హాస్టళ్లలో ఎక్కడ సమస్య ఉన్నా మనం చొరవ తీసుకుని ఆ సమస్యల పరిష్కారానికి మార్గం చూడాలని, పరిష్కారం అయ్యేంత వరకు పోరాడి విద్యార్థులకు అండగా నిలవాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో చక్రన్పల్లి మండల అధ్యక్షుడు ప్రణయ్, సుమంత్, వర్షిత్, అభి విద్యార్థులు పాల్గొన్నారు. నేను ఏరియా నాయకురాలిని. ఈరోజు చక్రన్పల్లి మండలంలో హై స్కూల్లో సభ్యత్వం ఇవ్వడం జరిగింది. ఈ సభ్యత్వం భాగంగా విద్యార్థుల్ని విద్యార్థుల్లో చైతన్యం రావాలని తెలియజేస్తాము. అదేవిధంగా పీడిఎస్లో చేరి విద్యారంగ సమస్యలపైన, ప్రభుత్వం చేస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపైన పోరాడాలని, ప్రశ్నించాలని, చదువు ఆటలతో పాటు జీవిత నైపుణ్యాలను నేర్చుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. అందుకే ఈ కార్యక్రమాన్ని జగన్పల్లి మండల హై స్కూల్లో నిర్వహించడం జరిగింది. కాబట్టి విద్యార్థులు ఈ సమాజంలో జరుగుతున్న అసమానటువంటి ప్రభుత్వాలను ప్రశ్నించాలని, అన్యాయాన్ని ఎదిరించాలని, చదువుతున్న చదువులు ఈ సమాజానికి ఉపయోగ విధంగా జరగాలని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు విద్యార్థులకు సభ్యత్వాన్ని ఇవ్వడం జరిగింది.
ఎర్గెట్ల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా వైద్య సిబ్బంది మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎర్గెట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద మహాత్మా గాంధీ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది మాట్లాడుతూ స్పాష్ అవేర్నెస్ కార్యక్రమం మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా జనవరి 31వ తేదీ నుండి ఫిబ్రవరి 13 వరకు అన్ని గ్రామాలలో వైద్య సిబ్బంది ఆశా కార్యకర్తలు ఇంటింటికి తిరిగి సర్వే చేయటం జరుగుతుందని అన్నారు. ఎర్గెట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద జరిగిన మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమంలో ఆరోగ్య పరిశీలకులు ఆకుల మారతి, పండరి, కల్పన, సుమలత, శ్యామల, సుమ, వీణ, మహేశ్వరి, గ్రామ పంచాయతీ సెక్రటరీ జాకీర్, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాంలో వైద్య సిబ్బంది ఆశా కార్యకర్తలు ప్రతిరోజు ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు ఏమైనా గనుక చర్మం పైన స్పర్శ లేని మచ్చలు కనుక ఉన్నట్లయితే వారిని గుర్తించి వారిని మా దగ్గరికి పంపడం జరుగుతుంది. పంపిన తర్వాత అవి లెపర్సీ మచ్చల లేదా ఇతర రంగు మచ్చల వాటిని మేము పోల్చి ఒకవేళ లెపర్సీ కనుక మచ్చలు ఉన్నట్లయితే వారికి లెపర్సీ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మేమందరం కూడా ఈ యొక్క భారతదేశాన్ని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన. నూతన గ్రామ పంచాయతీని ప్రారంభించి వికలాంగులకు, వృద్ధులకు వీల్ చైర్ల పంపిణీ. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు. మహాత్ముడికి నివాళులర్పించిన అధికారులు, నాయకులు. పసుపు కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ఆర్మూర్ రూరల్ సిఐగా శ్రీధర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.